నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను మానస. మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం, ప్రజాధనం వృధా, పనుల్లో నాణ్యత లోపాలు వంటివి ఉంటాయి. దీనిపై స్థానిక ప్రజలు లేదా మీడియా ఫిర్యాదులు చేయడం లేదా కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అవినీతి ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉండే ఏలూరు నగరపాలక సంస్థలో తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్న వార్త షికార్లు చేస్తుంది. ఏలూరు జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల పనితీరుపై ఓ వ్యక్తి నిత్యం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యాలయాల్లో అర్జీలు పెడుతూ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారని ఏలూరు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగంలో పనిచేసే కొంతమంది చెప్తున్నారు. అసలే మున్సిపాలిటీ అంటే అనేక అవకతవకలతో పాటు అవినీతి కూడా సాధారణంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని ఓ వ్యక్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం, వివిధ విధుల్లో ఉన్న అధికారులను, కింద స్థాయి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల్లో దండుకుంటున్నాడని ఇక్కడ వారు బాహటంగానే చెప్పుకుంటున్నారు. ఈ దందా వెనుక ఇదే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఉన్నారని కూడా తెలుస్తుంది. శానిటరీ విభాగంలో పనిచేసే ఉద్యోగి ద్వారా వివరాలు తెలుసుకుని వారిపై జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో ఫిర్యాదులు చేస్తూ వారి వద్ద నుండి లక్షల రూపాయలు బ్లాక్మెయిలర్ దండుకుంటున్నట్లు సమాచారం. ఇక బ్లాక్మెయిలర్ గురించి ఉన్నతాధికారులకు కింద స్థాయి ఉద్యోగులు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సదరు వ్యక్తి శానిటరీ విభాగంలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతో పాటు వారు చేస్తున్న ఉద్యోగంకు సంబంధించి వివరాలు సేకరించి ఉద్యోగులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఏలూరు కార్పొరేషన్లో ఉద్యోగులు బాహటంగానే చెప్పుకుంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తున్న సదరు వ్యక్తితో పాటు కార్పొరేషన్లో పనిచేస్తూ ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు అందిస్తున్న వ్యక్తిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం, ప్రజాధనం వృధా, పనుల్లో నాణ్యత లోపాలు వంటివి ఉంటాయి. దీనిపై స్థానిక ప్రజలు లేదా మీడియా ఫిర్యాదులు చేయడం లేదా కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అవినీతి ఆరోపణలో నిత్యం వార్తల్లో ఉండే ఏలూరు నగరపాలక సంస్థలో తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్న వార్త షికార్లు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు రిపోర్టర్ వీరబ్రహ్మం, అలాగే అనలిస్ట్ రాధ గారు. ఇద్దరికి నమస్కారం అండి. ఇప్పుడు జరుగుతున్న అవినీతి ఆరోపణలతో నిత్య వార్తల్లో ఉండే ఏలూరు నగరపాలక సంస్థలో తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్న ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, దీనికి సంబంధించి మీ స్పందన ఏంటంటారు? రాధ గారు, మీరు ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాని యొక్క మిస్యూజ్గా ఇప్పుడు అందుతున్నటువంటి ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో ప్రవేశపెట్టారండి. అంటే గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, అలాగే ఒక క్లియర్ గవర్నెన్స్, ఒక కంప్లీట్ అకౌంటబిలిటీ, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, అలాగే కంప్లీట్ అకౌంటబిలిటీ కల్పించడానికి, అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి పూర్తిగా నిష్పక్షపాతంగా సమాచారాన్ని ప్రజలకు అందివ్వటానికి 2005లోని మనకి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కల్పించారు. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల ద్వారా మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క మిస్యూజ్గా అర్థమవుతోంది. సో దీని వల్ల అనవసరంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పన్నులలో కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క మొరల్ దెబ్బతినడం కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అనవసరంగా
ఇబ్బందులు అలాగే అడ్డంకులు కల్పించడం అనే నెపంతో ఇది చేస్తున్నారు అని చెప్పి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో 2005 దాకా అఫీషియల్ సీక్రసీ యాక్ట్ అని ఉండేది. అయితే దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ ఆర్టీఐ యాక్ట్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సమాచారాన్ని తీసుకోవడం, దాని ద్వారా ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇది అంత మంచి పద్ధతిగా కనిపించడం లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి వర్క్స్ లో కానీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎస్పెషలీ మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే దాని అండర్లో నియర్లీ ఒక 50 వార్డ్స్ ఉంటాయి. సో చాలా వరకు పన్నులు పబ్లిక్ సెక్టర్ పన్నులు కానీ అలాగే చాలా వరకు మిగిలిన ఈ కన్స్ట్రక్షన్ కానీ అలాగే ప్రొజెక్ట్స్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి మిగిలిన మున్సిపాలిటీ వర్క్స్ కానీ సో ఇవి అన్నిటికీ ఒక ఇబ్బందులు కూడా అడ్డంకులు అలాగే ఇబ్బందులు కూడా ఏర్పడడం జరుగుతుంది. సో ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ఇటు పబ్లిక్ సర్వీస్ కి అడ్డం పడుతున్నట్లే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే వీరబ్రహ్మం చెప్పండి, ఉద్యోగుల వివరాలు బయటికి ఎలా వస్తున్నాయంటారు? రైట్ మేడం, ఏదైతే మేడం చెప్పినట్లు ఆర్టీ యాక్ట్ కావచ్చు లేకపోతే సహ ఉద్యోగులు కొంత ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళడంతో ఎవరైతే ఇటు నిన్న మొన్న వరకు కూడా మనం చూసాము, ఏదైతే ఇటు సైబర్ నేలగాళ్ళు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా చాలా చాలా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇటు ఏలూరు కార్పొరేషన్ లో అయితే ఇంటి దొంగలే ఇంటి గుట్టిని బయట పెట్టినటువంటి నేపథ్యంలో ఇటువంటివన్నీ కూడా బయటకు వచ్చినటువంటి జనరల్ గా మనం చూసుకున్నట్టయితే ఒక మున్సిపాలిటీ వచ్చిన కార్పొరేషన్ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీ అనే దాంట్లో ఎక్కువ పబ్లిక్ సెక్టర్ ఉంటది కాబట్టి ఏదైతే జనరల్ మరణాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే శానిటరీ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలా డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఇటు ప్రజలతో మమేకమయ్యే డిపార్ట్మెంట్స్. ఇందులో కొంత అయితే వీళ్ళలో కొంత ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి కొంత సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చినట్టు పరిస్థితి. మరోపక్క ఎవరైతే వ్యక్తి ఎవరైతే బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నారో ఒక ఏలూరు కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలు కూడా ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఓకే, థ్యాంక్ యూ వీరబ్రహ్మం. రాధ గారు చెప్పండి, అంటే బ్లాక్ మెయిలర్ గురించి ఉన్నతాధికారులకు కింది స్థాయి ఉద్యోగులు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదంటారు? దీని గురించి మీ స్పందన ఏంటంటారు? జనరల్ గా అంటే ఇది రైట్ టు ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎంప్లాయీస్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది కాబట్టి మేడం చెప్పండి. ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ ఎంప్లాయీస్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళ చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు కానీ అలాగే ఈ ఎంప్లాయీస్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పర్సనల్ పని వేళలు అంటే ఉదయం ఇన్ని గంటలకి వస్తారు ఇన్ని గంటల వరకు వర్క్ చేస్తారు సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి కుదరదు. అలాగే అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా మనకి కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు వేరే విధాలుగా అంటే ఇందాక
ఇందాకల మన రిపోర్టర్ గారు చెప్పినట్లు వేరే విధాలుగా కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఒకవేళ కలెక్ట్ చేసి ఒకవేళ పర్సనల్ బ్లాక్మెయిలింగ్ కానీ అలాగే ఇతర విషయాలకు కానీ పాల్పడితే క్లియర్గా వాళ్ళ యొక్క హయ్యర్ ఎంప్లాయర్స్కి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు క్లియర్గా అంటే వాళ్ళ వర్క్లోని మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళు పబ్లిక్ సెక్టర్ అలాగే ఒక పబ్లిక్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ అలాగే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయినా లేదంటే వాళ్ళు ఈ టెంపరీ ఎంప్లాయీస్ అయినా వీళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒకవేళ ఇలాంటి చర్యలు ఎవరైనా బ్లాక్మెయిలర్స్ కానీ అలాగే ఇతర వ్యక్తులు కానీ ఏదో విధంగా ఇటు ఆర్టీఐ యాక్ట్ ద్వారా కానీ లేదంటే మిగిలిన ఇన్ఫర్మేషన్ కానీ అంటే అక్కడ ఉన్నటువంటి వేరే ఎంప్లాయీస్ కానీ అలాగే మిగిలిన సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ వర్క్స్కి అంటే వాళ్ళు మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి విషయాలకైతేనేమి కానీ అలాగే పర్సనల్ లెవెల్లో కూడా ఒకవేళ బ్లాక్మెయిలింగ్ కానీ పాల్పడితే వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి వీళ్ళకి కంప్లైంట్ చేసే రైట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా అక్కడ హయ్యర్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి నిర్భయంగా ఇలాంటి వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి అలాగే వాళ్ళ హయ్యర్ ఎంప్లాయీస్కి వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా ఒక కఠినంగా శిక్ష పడేలాగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బికాజ్ ఇది వాళ్ళ చేసే పబ్లిక్ సర్వీస్లో ముఖ్యంగా ఆటంకాలు కల్పించడంగానే ఇలాంటి చర్యలను భావించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనిలో క్లియర్గా మనకి మిగిలిన సుప్రీంకోర్టు కానీ అలాగే ఇటు స్టేట్ లెవెల్ హైకోర్ట్స్ కానీ వాళ్ళ జడ్జ్మెంట్స్ క్లియర్గా ఇదే విధంగా కనిపిస్తున్నాయి. సో ఎలాంటి విషయాలైనా ఈ వాళ్ళ యొక్క డ్యూటీస్ డిశ్చార్జ్ చేసేయడానికి ఎలాంటి అడ్డంకులు కల్పించినా కానీ అలాగే పర్సనల్ లెవెల్లో కూడా ఒకవేళ ఇలాంటి బ్లాక్మెయిలింగ్ చర్యలకి కానీ ఇలాగ ఇబ్బందులకు గురి చేసినట్లయితే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా హయ్యర్ అథారిటీస్కి ఇవ్వాలి. సో హయ్యర్ అథారిటీస్ కూడా రెస్పాన్సిబుల్గా ఆలోచించి ఒకసారి వీళ్ళకి వాళ్ళ ఎంప్లాయీస్కి ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోందండి. అయితే రాధ గారు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటి క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకని అంటారు? ఇంత నిర్లక్ష్యం ఎందుకంటారు? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకు డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. సో ఇటు కేవలం ఒక ఆర్టీఐ యాక్ట్ ద్వారానే కాదు మిగిలిన సోర్సెస్ ద్వారా కూడా వీళ్ళకు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా లేదంటే ఫెలో మిగిలిన తెలిసిన వాళ్ళ ద్వారా లేదంటే అక్కడికి వెళ్తున్నటువంటి నార్మల్ పబ్లిక్ ద్వారా వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుందా అని చెప్పేసి కూడా ఇక్కడ ముందుగా ఆలోచన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం మనం ఒక కేసు కానీ ఫైల్ చేసినట్లయితే దాంట్లో జస్ట్ మన నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆధార్ కార్డ్ నంబర్ కూడా అవసరం లేదు అని చెప్పేసి ఈ యాక్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఎవరైనా కూడా ఒక అర్జీ ద్వారా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కానీ ఒక టెండర్ కానీ లేదంటే పబ్లిక్ వర్క్స్ కోసం కానీ సో ఇలాంటి పబ్లిక్ ఆఫీసెస్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ అలాగే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సర్వీసెస్ ద్వారా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పుడు ఎవరైతే ఆర్టీఐ యాక్ట్ ద్వారా అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కానీ అలాగే వాళ్ళ యొక్క కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. సో కేవలం ఒక నేమ్ అండ్ ఒక ప్రామినెంట్ అడ్రస్ ద్వారా కూడా మనం ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యక్తి ఎవరన్నది కూడా క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీస్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క క్లియర్ డీటెయిల్స్ అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఫోన్ నంబర్స్ ద్వారా కానీ లేదంటే ఇతర డీటెయిల్స్ ద్వారా కానీ వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి క్లియర్గా అప్లై చేసిన రిక్వెస్ట్ చేసిన పక్షంలో అటువైపు నుంచి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ ఎంప్లాయీ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఎంప్లాయీ ప్రొటెక్షన్ యాక్ట్ పబ్లిక్ సర్వీస్ డిశ్చార్జ్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఎలాంటి హర్డల్స్ కానీ కల్పిస్తున్నటువంటి పక్షంలో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క రైట్స్ అలాగే ఎంప్లాయీస్ వర్క్ ప్లేస్ సేఫ్టీ అన్నది కూడా ఇక్కడ ఒక ప్రముఖమైన అంశం. సో దీనిపైన కూడా అటు వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం కొంత ఇన్ఫర్మేషన్ కూడా బయటికి ఎలా వెళ్తుంది అన్న విషయాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా అక్కడ ఉంది.
అయితే రాధ గారు చెప్పండి, శానిటరీ విభాగంలో పనిచేస్తున్న అనేక మంది కూడా ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతో పాటు వారు చేస్తున్న ఉద్యోగంకు సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ అంటే వాళ్ళకు సంబంధించిన వివరాలను కూడా సేకరించి ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇది ఈ విషయం చాలా ఆలోచించాల్సినటువంటి విషయం అండ్ చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఎస్పెషలీ అది చాలా హ్యూజ్ మున్సిపల్ కార్పొరేషన్. ఎస్పెషలీ మనం చూసుకున్నట్లయితే మనం ఏలూరు మున్సిపాలిటీ ఈజ్ అ హ్యూజ్ మున్సిపాలిటీ. నియర్లీ 50 వార్డ్స్కి సంబంధించి చాలా పబ్లిక్ సెక్టర్, చాలా పబ్లిక్ వర్క్స్ ఉంటాయి, చాలా మిగిలిన అఫీషియల్ వర్క్స్ ఉండే పరిస్థితి. అలాగే చాలా థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. అలాగే ఈ ఎంప్లాయీస్ లో చాలా మంది ఉమెన్ ఎంప్లాయీస్ కూడా ఉన్నటువంటి పక్షంలో ఇది చాలా సెన్సిటివ్ కేస్ గా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ అన్నెసెసరీ వాళ్ళ ఉద్యోగం చేసే పక్షంలో అలాగే వాళ్ళ వర్క్స్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడంతో పాటు వాళ్ళకు పర్సనల్ లెవెల్లో ఒక మెంటల్ హెరాస్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ ద్వారా అయితేనేమి కానీ, ఇలాగా అన్నోన్ పీపుల్, వీళ్ళు హెరాస్ చేసే పీపుల్ వల్ల అయితేనేమి కానీ, చాలా మంది ఉద్యోగులు చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తారు. అలాగే పబ్లిక్ కి ఒక సపోర్ట్ అందించాలి, పబ్లిక్ కి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టాలి. అలాగే ఏలూరు అదే హ్యూజ్ మున్సిపాలిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ బిగ్ టౌన్ కూడా. సో ఇలాంటి టౌన్ లో చాలా మంది పీపుల్ కి సర్వ్ చేయాల్సిన వాతావరణం ఉంటుంది. సో అక్కడ వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి పక్షంలో ఇది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గా, సెన్సిటివ్ ఇష్యూగా కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళు అదే పనిగా ఇన్ఫర్మేషన్ సీక్ చేస్తూ మిగిలిన ఎంప్లాయీస్ కి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని ట్రేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు వస్తున్నటువంటి ఇలాంటి కాల్స్ అయితేనేమి కానీ, ఇప్పుడు చాలా మంది ఇది ఒక కాల్ చేయడం, ఒక ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేయడం, అలాగే బ్లాక్మెయిల్ చేయడం, ఈ బ్లాక్మెయిలింగ్ ద్వారా తమకు కావాల్సినటువంటి పనులు నెరవేర్చుకోవడం కానీ, లేదంటే వాళ్ళు మనీ డిమాండ్ చేయడం కానీ, అలాగే ఇతర ఫేవర్స్ డిమాండ్ చేయడం కానీ కూడా మనం చాలా చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, బికాస్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ ఈ ఎంప్లాయీస్ లో చాలా మంది విమెన్ ఎంప్లాయీస్ ఉంటారు. అలాగే చాలా మంది ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు. సో ఎలాంటి ఎంప్లాయీకైనా ప్రొటెక్షన్, వర్క్ ప్లేస్ సేఫ్టీ అలాగే వర్క్ ప్లేస్ ప్రొటెక్షన్ అన్నది చాలా చాలా అవసరం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో, ఎలాంటి ఫోన్ నంబర్స్ నుంచి వీళ్ళకి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి, అలాగే ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అలాగే ఒక నెరేటివ్, ఒక ఫాల్స్ నెరేటివ్, అంటే చాలా మంది ఇలా మున్సిపల్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదా మున్సిపాలిటీస్ కానీ, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ లో చాలా మంది ఎంప్లాయీస్ చాలా నిజాయితీగా సిన్సియర్గా వర్క్ చేసే ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. సో అలాంటి అందరికీ కూడా ఇది ఒక టెన్షన్ వాతావరణంలో వర్క్ చేయడం అంత మంచి పరిణామం అయితే కాదు. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్కి ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. ఎస్పెషలీ ఎంప్లాయీస్లోని ఏజ్డ్ పీపుల్ ఉండొచ్చు, లేదంటే విమెన్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, లేదా కొత్తగా జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో వాళ్ళ యొక్క వర్క్, అంటే వాళ్ళ యొక్క డ్యూటీని ఎలాంటి అభ్యంతరాలు, భయాలు, అలాగే ఎలాంటి సంకోచాలు లేకుండా చక్కగా సిన్సియర్గా వర్క్ చేయాల్సినటువంటి వాతావరణం కూడా ఉండాల్సింది ఎంతో అవసరం. కాబట్టి ఇలాంటి టెన్షన్స్ నుంచి తొందరగా ఎంప్లాయీస్కి ఇలాంటి వేరే టెన్షన్స్ లేకుండా ఇలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళకి కావాల్సినటువంటి పనిష్మెంట్ కూడా ఇవ్వాల్సినటువంటి ఆలోచన కూడా చేయాలి. అంటే రాధ గారు చెప్పండి, ఉద్యోగుల భద్రత కానివ్వండి, గోప్యత కానివ్వండి, కాపాడాల్సిన బాధ్యత ఎవరిదంటారు? ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మున్సిపాలిటీ కోసం మాట్లాడుతున్నాం. సో మున్సిపాలిటీలోని కమిషనర్ లెవెల్ ఉంటారు, అలాగే కమిషనర్ తర్వాత మేయర్ ఉంటారు, అలాగే మిగిలిన హైయర్ అథారిటీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ ఇమీడియట్ హైయర్ అథారిటీస్కి
ఎంప్లాయీస్ ఎవరైతే ఇలాంటి బాధితులు ఉన్నారో సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ముందుగా వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి ఇలాంటి విషయాలని క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైతే ఇలాంటి టెన్షన్ వాతావరణానికి గురి చేస్తున్నారు, అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి, అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్ ఈస్ త్రూ అంటే అన్నోన్ సోర్సెస్ ద్వారా అయితే మనం చెప్పలేం. మిగిలిన ఎంప్లాయీస్ కానీ నార్మల్ పీపుల్ దగ్గర నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుందా అన్న విషయం మనకి ఇక్కడ తెలీదు. లేదంటే ఒకవేళ ఆర్టీఐ యాక్ట్ ద్వారా కలెక్ట్ చేస్తున్నారా అన్న విషయం కూడా మనకు ఇక్కడ తెలీదు. బికాస్ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎంప్లాయీస్ యొక్క ఇందాక చెప్పినట్టు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకునే రైట్ ఎవరికి కూడా లేదు. సో మేబీ వాళ్ళు ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉంటే ఆ ఎంప్లాయీ యొక్క పని వేళలు, ఆ ఎంప్లాయీ యొక్క ఏ క్యాడర్లో వర్క్ చేస్తున్నాడు, అలాగే ఆ ఎంప్లాయీ యొక్క వర్క్ హిస్టరీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఆర్టీఐ యాక్ట్ ద్వారా అయితే చేరదు. సో మేబీ అన్నోన్ సోర్సెస్ ద్వారా వాళ్ళకు, లేదంటే మిగిలిన కో ఎంప్లాయీస్ ఇస్తున్నారా ఇలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, లేదంటే అక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్, అంటే లేదంటే నార్మల్ పబ్లిక్ వస్తారు మున్సిపల్ ఆఫీస్ అంటే, సో అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారా, సో ఏది అన్నది క్లియర్గా తెలుసుకుని అలాగే వాళ్లకు ఎలాంటి బాధ కలిగింది, అలాగే వాళ్లకు ఎలాగ వేధిస్తున్నారు, ఫోన్స్ కాల్ ద్వారా వేధిస్తున్నారా, ఈమెయిల్స్ ద్వారా వేధిస్తున్నారా, లేదంటే ఇతర సాధనాల ద్వారా లేదంటే వేధిస్తున్నారా అనే విషయాన్ని కూడా ఇమీడియట్గా ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి తెలియపరిస్తే ఎంప్లాయీ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎంప్లాయీస్ అందరినీ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఏ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క సేఫ్టీ, ఎంప్లాయీస్ యొక్క సెక్యూరిటీ, అంటే ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ అంటే మనం ఓన్లీ ఒక మనిషి యొక్క సేఫ్టీ సెక్యూరిటీ కాదు, ఇక్కడ మెంటల్గా హెరాస్ చేస్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక విధమైన హెరాస్మెంట్ కిందనే మనకి కనిపిస్తున్నది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలి. అలాగే ఇలాంటి వాటికి పాల్పడుతున్న వ్యక్తులను కూడా గుర్తించి వాళ్ళని కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, రాధ గారు చెప్పండి, అంటే జిల్లా రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు అర్జీలు వెళ్తున్నా కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదంటారు? అంటే ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చేరవేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఆ ఎంప్లాయీకి ఒక బాధ కలిగింది అంటే ఆ ఎంప్లాయీని హెరాస్ చేస్తున్నారు అన్నటువంటి విషయాలు, సో ఎలాంటి హెరాస్మెంట్ జరుగుతుంది అన్నది క్లియర్గా వాళ్ళు ఎలాగా తెలియపరుస్తున్నారు. వాళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ ద్వారా తెలియపరుస్తున్నారా, లేదంటే ఒక ఈమెయిల్ ద్వారా తెలియపరుస్తున్నారా అనే విషయం ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ విధంగా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి, లేదంటే ఎంప్లాయీస్ హెరాస్మెంట్ కోసం ఇన్ఫర్మేషన్ కనుక వెళ్ళినటువంటి పరిస్థితిలో ఈ ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే మనకు ఎంతైనా కనిపిస్తుంది. ఎస్పెషలీ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ ఒకే విధంగా ఉండరు. చాలా మంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారు, సిన్సియర్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒక టెన్షన్ వాతావరణానికి కల్పిస్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తుంది. సో ఏ విధంగా తెలియచేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. బికాస్ ఎలాంటి ఫోన్ నంబర్స్ ద్వారా వాళ్ళకి హెరాస్ చేస్తున్నారా, అలాగే వాళ్ళకి ఈమెయిల్స్ ద్వారా వాళ్ళకి థ్రెటనింగ్ చేస్తున్నారా, లేదంటే మరో ఇతర సాధనాలు. సో క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తూ ఇదర్ త్రూ ప్రాపర్ ఛానల్, మేబీ వాళ్ళు ఈవెన్ మున్సిపాలిటీలో కూడా ఒక త్రూ ప్రాపర్ ఛానల్ అని ఉంటుంది. సో ఆ త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పై అధికారులకు, అంటే ఇక్కడ ఇటు కమిషనర్ లెవెల్ ఆఫీసర్ కానీ లేదా మేయర్కి కానీ త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి, ముందుగా డిపార్ట్మెంట్ హెడ్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ శానిటేషన్ విభాగం కోసం మాట్లాడుతున్నాం, ఆ శానిటేషన్ విభాగం హెడ్ ఎవరైతే ఉన్నారో, సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ముందుగా తెలియపరిచినటువంటి అవసరం ఉంది. ఈ విషయం ద్వారా నెక్స్ట్ హయ్యర్ అథారిటీస్కి కూడా చేరాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సో ఒక ప్రాపర్ ఛానల్, అంటే అది ఒక లెటర్ ద్వారానా, లేదంటే ఒక ప్రాపర్ ఈమెయిల్ పెట్టినప్పుడు మిగిలిన వాళ్ళకి కూడా సీసీ పెడుతూ క్లియర్ ఇన్ఫర్మేషన్ అందించిన పక్షంలో వాళ్ళు కూడా ఎంప్లాయీస్ సేఫ్టీ చూడాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ రాధ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.